మైనార్టీకి మేయర్ ఇవ్వగలిగితే కనీసం 40-45 వార్డులు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఈ రోజు ఉంది. మాకు భిక్షం కాదు ఇవ్వాలండి, హక్కు ఇవ్వాల. ఎవరు లేకపోతే ముస్లింకి ఇచ్చే పరిస్థితి అయిపోయింది. అయ్యో పాపం వాళ్ళు ముస్లింస్ పేదవాళ్ళు, అది ఇది సానుభూతి కాదు కావాల్సింది. మైనార్టీస్ ఆధిపత్యం అనేది నెల్లూరు పట్టణానికి ఉంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశాన్. మనతో పాటు కొంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు. మరి డివిజన్ల పరంగా తీసుకుంటే డివిజన్లలో ముస్లిం ప్రాబల్యం ఉండేటువంటి ప్రాంతాల్లో రేపు ఎటువైపు ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. సో వారు ఆ డివిజన్లో ఏ సమస్యల గురించి ప్రస్తావించబోతున్నారో తెలుసుకుందాం. ఈరోజు వైబ్రికేషన్లో మన ముస్లిమ్స్కి చాలా న్యాయమే జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక మూల ఒక 2-3 ఉండేటి వార్డులు ఇప్పుడు దాదాపు ఒక 11-12గా తయారైనాయి. అదేవిధంగా ఈ 11-12లో ప్రతి ఒక్క ముస్లిం పోటీ చేయడానికి హక్కు ఉంది. ఆ హక్కును కూడా బోత్ పార్టీసు అన్ని పార్టీలు కల్పిస్తే ఇంకా చాలా ఈజీ మార్గం అవుద్ది. ముస్లిమ్స్ మీద ప్రేమ ఉండి అన్ని పార్టీలకి నిజంగా అన్ని పార్టీలకి ప్రేమ ఉంటే బోత్ పార్టీసు చేసే వాళ్ళు ముస్లిమ్స్ కూడా కౌన్సిల్లో కూర్చుంటే వాళ్ళు మంచి చెడులు వాళ్ళ బావుబావులు వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఒక ముందుకు వస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ముస్లిం మీద ప్రేమ ఉన్నట్టే. కానీ అటు జరగడం లేదు. ఇప్పుడు ముస్లిం నాయకులకు అవకాశం ఇవ్వట్లేదు. ఎందువల్లంటే అన్ని పార్టీలు కలిసి ఒక రిజర్వేషన్ ఇది ముస్లిం వార్డు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలిగితే అది మాత్రం ముస్లిం సమాజానికి న్యాయం చేసినట్టే. అయ్యో పాపం వాళ్ళు ముస్లిమ్స్ పేదవాళ్ళు, అది ఇది సానుభూతి కాదు కావాల్సింది. హక్కు కల్పించాల. హక్కుని నిరాకరించి మీరు తొక్కుతూ ఈరోజు ముస్లిమ్స్ని అన్యాయం జరిగిందని చెప్పి అంటే మీరు చెప్పినట్టు హక్కు కల్పించాలి అనుకుంటే మళ్ళీ మత ప్రాతిపదిక అనేది వస్తుందేమో ఇక్కడ. లేదండి. ఎందుకంటే ఉన్న ప్రాంతంలో ఒక హక్కుగా కల్పించి ఇప్పుడు మామూలుగా ఎస్సీ వార్డు ఉంటుంది, బీసీ వార్డు ఉంది. అంటే ముస్లిం వార్డు లాగా ఏంటంటే క్రియేట్ చేస్తే దానికి ఒక ప్రాతిపద్యం ఉంటుంది. ఆ ముస్లిం అది కాకుండా మీరు ఓసీలో వేసేసారనుకో, సపోజ్ ముస్లిం వార్డు ఓసీలో పోటీ చేయాలంటే చిన్న విషయమా? ఎంత పెట్టుబడి పెట్టాలా? ఎందుకంటే మామూలుగా సామాజికంగా ఏంటంటే మామూలుగా చిన్న స్థాయిలో పనులు చేసి పెరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు చాలరు, అంత పెట్టుకోలేరు అని చెప్పేసి పరిస్థితి వస్తుంది. మీ డిమాండ్ ఏంటి? ముస్లింలకి ఎన్ని వార్డులు కావాలని, ఎన్ని డివిజన్లు? ఎన్ని వార్డులలో ప్రాతినిధ్యం ఉంటే అన్ని వార్డులు ఇస్తే ఏంటంటే అన్ని పార్టీలు ముందుకు వస్తే వాళ్ళు నిజంగా ముస్లిమ్స్కి న్యాయం చేసినట్టే. అదేవిధంగా పెద్ద స్థాయిలో ఏంటంటే టౌన్ పరిధిలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే చైర్మన్ ముస్లింగా ఉంటే ఇంకా మంచిది. ఒప్పుకుంటారా మేయర్గా ముస్లిం కావాలని? చాలా ఖచ్చితంగా మేయర్ అభ్యర్థి ఉండాలా. ఉంటే ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలోనే కదా ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా. ఇస్తే ఏంటంటే ఆ ముస్లిం బాగోగులు చూస్తారు, మేము కూడా ఎదిగేదానికి బాగుంటుంది. కానీ అట్ట చేయకుండా ఏదో ఎవరు లేకపోతే ముస్లింకి ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కూడా మీకు అర్థమవుతుంది. నేను ఎవరికి చెప్పాను, ఎవరు లేకపోతే ఒక కొండని ఒక చెట్టుని తీసుకొని వచ్చి నిలబెట్ట కొండ మీద మొన్న మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది జరిగే పని, అది వాస్తవమేనా? అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు నిజంగా ఆయన మెంటల్గా సీట్ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడతారంటే చేస్తున్నాం అని చెప్తే మీకు అవకాశాన్ని మీరు ముందుగా ఏమైనా ప్రకటించారు? అప్పటికప్పుడు ప్రకటించి నువ్వు ఖచ్చితంగా నీకు అభ్యర్థి కావాలి కదా, నేను ముస్లిమ్స్ ఇస్తాను చెప్పుకునేదానికి కాదు ఇచ్చేది, వాడిని గెలిపించేదానికి. మామూలుగా మైనార్టీస్ ఆధిపత్యం అనేది నెల్లూరు పట్టణానికి ఉంది. కడప, నంద్యాల, గుంటూరు అట్లాంటి ప్రాంతాల్లో మైనార్టీస్ కానీ ఈరోజు సీట్ ఏర్పాటు చేస్తున్నారు కదా. అదేవిధంగా ఆపోజిట్ వ్యక్తి కూడా కోటీశ్వరుడు కాకుండా అదే ముస్లిం ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని ఇస్తే వారిలో ఎవరిని ఎలక్షన్ జరుపుకోవాలా, ఏ విధంగా గెలిపించుకోవాలనే భావన మైనార్టీస్ కలగద్ది. అప్పుడు ఒక అభ్యర్థి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో అజీజ్ మేయర్గా గెలవడానికి కారణం ఏంటంటే 35 వార్డులలో ముస్లిం ప్రాతిపత్యం ఉంది కాబట్టి మన వ్యక్తి ముస్లిం
అజీజ్ అని ఆయన నిలబడ్డాడు, మనం అందరం కలిసి ఓటేద్దామని చెప్పి 35 వార్డుల నుంచి బలం చేకూరింది కాబట్టి మేయర్గా గెలవగలిగాడు. ఆ రోజు డబ్బు ప్రవాహము ఎన్నైనా ఏమున్నా కూడా ఆ రోజు ముస్లిం అభ్యర్థి రాక 50 సంవత్సరాల తర్వాత ఒక అభ్యర్థికి వచ్చింది, మనందరం గెలిపించుకుందామని ముస్లిం కమ్యూనిటీ బలం ఆడు చూపించారు కాబట్టి ఆయన మేయర్ గెలవగలిగాడు. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మైనార్టీకి మేయర్ ఇవ్వగలిగితే కనీసం 40-45 వార్డులు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఈరోజు ఉంది మైనార్టీకి ఇవ్వగలిగితే. అదేవిధంగా ప్రత్యేకంగా నేను చెప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు మైనార్టీ గెలిచిన వాళ్ళు లేరు. ఏదో వైసీపీ, కాంగ్రెస్, సిపిఎంలో గెలిచారే కానీ ముస్లిమ్స్ తెలుగుదేశంలో ఒక ముస్లిం అభ్యర్థి కూడా గెలవలే. అలాంటి పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి తెలుగుదేశం దాన్ని గమనించి మైనార్టీలకి దగ్గర తీసుకొని ఏదో ఒక వ్యక్తికి పదవి ఇచ్చేసి 4 ఏరియాలు తిప్పేస్తూ ఉంటే అది రాజకీయం కాదు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలనుకుంటే అన్ని వార్డులలో ఎవరికి ఏ ప్రాతినిధ్యం ఉంది, సీనియర్ నాయకులు ఎవరు, జూనియర్ ఎవరు, ఎడ్యుకేషన్లో ఉండేది ఎవరు, అందరినీ ఆహ్వానించి పార్టీలో గొప్పగా ఏర్పాటు చేసుకుంటే మైనార్టీస్కి ఎమ్మెల్యే సీట్ గెలవాలన్నా, మేయర్గా గెలవాలన్నా ఇక్కడ నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు జిల్లాలో శక్తి ఉంది, గెలవగలుగుతాం కూడా. సో మైనార్టీలకు ఇస్తే గెలిపించుకుంటారంటారు. ఈరోజు పరిస్థితి వాస్తవంగా ఏంటంటే ఈరోజు చాలా మంది ఏంటంటే మైనార్టీలకి కాలు రాస్తున్నారు అంతే. ఖలీల్ అని చెప్పారు కదా, ఖలీల్ కాదు, ఇంకొక ఆయన కూడా ఏంటంటే కావాలని తీసుకుపోయేసి కొండతో ఢీ కొట్టించారు. ఈ గెలిచే టైంలో మాత్రం ఇదే అయిపోయింది పరిస్థితి. వాస్తవంగా ఏంటంటే ప్రేమ ఎక్కడండి, వక్ఫ్ బోర్డు చైర్మన్ మాకు రాకుండా యాడిపోద్ది. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆయనకి ఇచ్చారు, పాపం ఆయనే గెలిచుంటే నెల్లూరు జిల్లాకి ఏదేదో ఉన్నారు కదా. నేను దాదాపు 42 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నా. ఈరోజు పోయేసి రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసినోండి నేను. అంటే ఎందుకు గెలిపించుకోలేకపోయారు అజీజ్ గారిని? ఎందుకు గెలిపించుకోలేకపోయారు? గెలిపించుకోండి. ఇప్పుడు ఎందుకు గెలిపించుకోలేదంటే ఆయనకి టైం చాలా. ఇన్ టైంలో 1 వీక్లో ఇచ్చారు. 1 వీక్ దాంట్లో 3 రాత్రులు అతను సెట్టింగ్లో సరిపోయింది. 4 రోజుల్లో తిరిగి ఏం చేయగలడు అతను? కారణాలు ఉన్నాయి ఆ ఎలక్షన్లలో, ఇవ్వడం లేటు, అదేవిధంగా ఆర్థికంగా కూడా కావాలా. ఆల్రెడీ శ్రమించే వ్యక్తి ఆపోజిట్ ఉండేది, అందరికి కావాల్సిన వ్యక్తి ముందుగా ఇచ్చుంటే అది కూడా సర్వేలు ప్రత్యేకంగా రూరల్ కాకుండా నెల్లూరు పట్టణంలోనే ఇచ్చుంటే బాగుండేది. రూరల్లో ఓడిపోయే కాడిచ్చి మంచి వ్యక్తికి లేదా మంచి వ్యక్తికి రాలేదా అనుకోవడం కరెక్ట్ కాదు. మేము కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని చెప్పుకునే దానికి ఇవ్వడం తప్పితే గెలిచేది వీళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేయగలరు, వాళ్ళు ఒకరు ఉండాలా అని చెప్పేసి ఎవరైనా ఏంటంటే ఇస్తున్నారా సీట్లు? ఎవరు ఇవ్వడంలే. ఆ రోజు ఏంటంటే అతనికి కొంచెం పట్టు ఉండింది కాబట్టి కసితో ఆ రోజు అన్ని పార్టీలోళ్ళు చేశారు కాబట్టి ఆ రోజు అతను మేయర్ కాగలిగాడు. అన్ని పార్టీలోళ్ళు చేశారు అతనికి, మామూలుగా కాదు, ఒక పార్టీ అనేది కాదు, అన్ని పార్టీలోళ్ళు ఈ పట్టణంలో ముస్లిమ్స్ అంతా ఏకమేసి అతన్ని మేయర్ని చేశారు. కానీ దురదృష్టం అతను ఆడ ఉండలేక మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేశారు. అదే అతని పర్సనల్ విషయం. ఒక కమ్యూనిటీని అట్టా ఇచ్చేశారు. అదేవిధంగా మామూలు పార్టీలు కూడా ఈరోజు ముందుకు వచ్చేసి ఇది ఒక కమ్యూనిటీకి మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అని చెప్పేసి మాకు భిక్షం కాదు ఇవ్వాలండి, హక్కు ఇవ్వాల. హక్కు ఇచ్చేవాడే పార్టీ అవద్ది. సో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 11 నుంచి 12 సీట్లు మైనార్టీ అభ్యర్థులకు కేటాయించాలి, ముస్లిం అభ్యర్థులకు కేటాయిస్తే మేము గెలిపించుకుంటామని చెప్తూ ఉన్నారు. అలాగే మేయర్ సీట్ని కూడా ముస్లిం అభ్యర్థికి కేటాయిస్తే బాగుంటుంది అనేది మైనార్టీల అభిప్రాయం.